నా పేరు సన్ముఖ మాధవరావు. యూట్యూబ్ మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సురేష్ స్వామి. నేను శ్రీశైలంలో ఉంటానండి. ఆయుర్వేద వైద్యుణ్ణి. 30 సంవత్సరాల అనుభవం. ఇదో మన వాళ్ళు వచ్చి నా అనుభవాన్ని అడిగి కొన్ని తెలుసుకుంటామంటే వచ్చారు. నేను చెప్తున్నాను. రక్తహీనత అనేది పాండు రోగం ఉన్న వాళ్ళకి రక్తహీనం ఉంటుందండి. అది రోగమే. ఇక రెండోది, కొంతమంది సరే వాళ్ళకి పరిస్థితులు బాగలేక సరైన ఆహారం ఉండదు, వాళ్ళకి హెమోగ్లోబిన్ డౌన్ ఉంటుంది. కొంతమంది రైతులకు కూడా ఉంటుంది. అయితే మూడిట్లకి ఒకటే మందు కాదు. ఎప్పుడైతే సరైన ఆహారం లేకుండా ఉన్న వాళ్ళకి ఆహారం తీసుకోండి. ఎంత ఆహారం తిన్నా కూడా ఉత్పత్తి కాలేదు అంటే రక్త వృద్ధికి ఒకటి అన్నభేద సింధూరం, ఒకటి గాడిద గడపాకు సువర్ణం. ఈ రెండు బాగా నూరుకొని మాత్రలు చేసుకొని వేసుకోండి అయ్యా, మంచి అభివృద్ధి అవుతుంది. అన్నభేద సింధూరం అనేది రక్త వృద్ధికి ఎంత గొప్పదో నేను చెప్పడం కాదు, మహాత్ములు గ్రంథాలు రాశారు, సిద్ధులు రాశారు, చాలామంది వాడుతూనే ఉన్నారు. రక్త వృద్ధికి చాలా మంచిది. గ్యాస్ ట్రబుల్కి భాస్కర లవణం ఉంది ఆయుర్వేదంలో, ఉదయం సాయంత్రం వాడండి. లేదు అక్కడ ఏం కొనుక్కుంటామయ్యా, ఏదో నువ్వేదో చెప్తావు మీ దగ్గరికి వస్తే కొనుక్కోమంటావు అన్నారు అనుకోండి, జీలకర్ర 50 గ్రాములు, అల్లము 50 గ్రాములు, ధనియాలు 50 గ్రాములు, ఈ 3 కలిపి ఒక అర్ధ లీటర్ నీళ్లు పోసి పావు లీటర్ మరిగించి ఆ నీళ్ళు పక్కకు తీసుకోండి. తెల్లవారు లేచి ఒక టీ గ్లాసుడు ఆ నీళ్లు, 1 స్పూన్ తేనె కలుపుకోండి, తాగండి. ఒక 3 రోజులు తాగండి అయ్యా. 4వ రోజు 3 ఇడ్లీ తినేవాడు 6 ఇడ్లీ తింటాడు, 10 తింటాడు. పోయి ఈ స్వామిని మంది అడిగి తినలేక చేస్తున్నామన్నంత ఆకలి పడుతుందండి. మరి ఏముందో దాంట్లో, అనవసరంగా స్వామిని మంది అడిగి పీకలు ఇంత తిండి తింటున్నాను నన్ను తిట్టుకుంటారంటే అంత ఆకలి అవుతుంది. చాలా మంచి మంది అది. పాము కాటికా అబ్బో చాలా మంది. ఇది ఎందుకంటే అది అందరికి అందుబాటులో ఉండాలి. కొంతమంది హాస్పిటల్ దూరం ఉంటాయి. ఇదైతే పాము కరిచింది అనుకోండి, ఇంక అందరు చెప్పేది ఇమిడియట్లుగా కట్టేయండి, గుడ్డ కట్టి ఈశ్వర ఏరి అని ఉంటుంది. ఈ ఈశ్వర ఏరి అనేది ప్రస్తుతానికి అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి ఇంట్లో పెట్టుకుండాయా, చాలా మంచిది. పెట్టుకొని ఎప్పుడైతే పాము కరిచిందో ఖర్చు వస్తారు కదా, టక నలగొట్టండి. ఈ నీళ్ళు లేచి ముందు తాపియండి. తాపిచ్చి ఈ మళ్ళీ కొంచెం అరగదీసి ఈ కట్టిన చోట పెట్టండి. పెడితే మీకు విషయం దిగిపోతుంది. ఇంకా దానికి అంటే ఏమంటే మరీ ముదిరింది ఇంకా దీనికి తగ్గలేదు అనుకుంటే ఒక 2-3 సార్లు వాడుకోండి. లేదు ఇంకా ఏరు దొరకలేని పక్షంలో పాము గడిచింది ఇమ్మీడియట్గా తీసుకురావాలి. కానీ పోస్తే మనం మింగే స్థితిలో ఉండాలి. ఆయన వీసుకుంటే కొంచెం కష్టం అండి అది. ఆ టైంలో వచ్చినప్పుడు కాఫీ గింజలు ఇన్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ డికాషన్ దాపియండి. ఆ డికాషన్లో ఈశ్వర ముక్క చిన్నదేయండి. మీకు ఎంత తొందరగా విషం దిగుతుందంటే అంత తొందరగా దిగుతుంది. ఇక తేలుకాటికి సెంచిలాకు అంటారండి. అది పూర్వం మన పెద్దలు కూర కూడా చేసుకుంటారు, ఇప్పుడు కూడా కొంతమంది చేసుకుంటారండి. తేలు కరిసింది అనేటప్పుడు సెంచిలాకు, అది మనం ఎక్కడో అడవుల్లోకి పోవాలి ఏం లేదు. ఒకసారి తెచ్చే గింజలు చల్లుకుంటే ఇంటి ముందు కానీ మన పొలంలో కానీ లేదా మన పశువుల దొడ్డి కానీ అవి ఎప్పుడూ ఉంటాయి. తేలు కరిసిన ఇమ్మీడియట్గా ఇట్లా పిండండి, ఎక్కడ కరిసిందో పోయండి. పోసి 1.5 నిమిషం ఆగండి అయ్యా, చాలు. తర్వాత నన్ను అడగండి, ఎక్కడ నీకు తేలు పుట్టిందంటే ఎక్కడో పుట్టింది స్వామి, ఎక్కడ నొప్పి కనపడలేదు అంటాడు. అంత బాగా పనిచేస్తుంది. ఇది చాలామందికి అనుభవంలో ఉంది. ఇది నేను ఒక్కనే ప్రత్యేకంగా ఏం చేయట్లేదు. ఇది నేను కొంచెం మరి పిచ్చి పెట్టో దేనికో తిరిగానండి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు అడవులు ఎక్కువ తిరిగాను. అక్కడక్కడ ఉంటారు కదా మహాత్ములు, వాళ్ళు చెప్పినది నేను చాలామందికి నయం చేశాను. తేలు మందు ఇది. ఇంకా ఎన్నో ఉన్నాయి తేలు మందుకి, ఒకటనే ఉంది. అయితే ఇలాంటి చిట్కాలు నా దగ్గర ఒక 300-400 ఉన్నాయండి. కానీ ఇప్పుడు కాదు. నేను 1989లో మొదలుపెట్టానండి వైద్యం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి? అయితే 30 ఏళ్ళ అనుభవం ఉందని నేను చెప్తున్నా.
వాళ్ళు చాలామంది చెప్తారు 30-50 ఏళ్ళు చెప్తే, కానీ నాకు ఆధారాలు ఉన్నాయి. నాకు 30 ఏళ్ళ అనుభవం ఉందన్న అనేదానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే నా గురించి కొన్ని దినపత్రికలు రాసినాయి ఆయన. అయితే అప్పటి నుంచి నేను చాలా నేర్చుకున్నా, కానీ ఇప్పుడు పని చేసేవాళ్ళు లేక కొన్ని దీర్ఘ రోగాలకు మాత్రమే చేస్తున్నాను. అందుకని కొన్ని మర్చిపోయినా. ఇప్పుడు చేస్తూ ఉంటే కదా ఏదైనా గుర్తుకుండేది. నువ్వు వాటికి 4 సార్లు శ్రీశైలం వస్తే ఉంటుంది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు వస్తే ఎట్టుంటుందండి. మాది కూడా అంతే, చిట్కాలు ఉన్నాయి. ఇట్లానే ఎవరో ప్రేక్షకులు మహాశైలకు ఏదైనా అనుమానం వచ్చి అడిగితే కూడా తెలిసి చెప్తాం. ఇప్పుడు మీకు చెప్పాం, మీరే మా బంధువులు కాదు, వాళ్ళే మా శత్రువులు కాదు. ఆ మహాత్ములు నాకు నేర్పింది కూడా, ఒరే 4 ఉపయోగపడు, నువ్వు ఇంత పొట్ట నింపుకో అని నాకు నేర్పారు వాళ్ళు. అందులోకి మా అయ్యో మా తాత నేర్పింది కాదు, ఇది మహాత్ములు సిద్ధులు. కాశీ భైరవ తీర్థల స్వాముల వారు పాలకొండ పోయి అడగండి, ఆయన ఎంత మహాత్ముడో. అలియాస్ పోగుల స్వామి, మళ్ళీ ఇంకో పేరు ఉంది ఆయనకి. మళ్ళీ చిన్నజీఆర్ స్వామి రాజమహేంద్రవరంలోను, ఆయన 7 మంది అందములాళ్ళు, అందులో ఒక ఆయన మన గురువు. మరి ఏజల కామేశ్వరరావు గారు, ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రొఫెసరు, విజయనగరం అండి, గంట స్తంభం ఇది. ఇదండి నా వైద్యం. ఇంకా మీకేమన్నా డౌట్లు ఉంటే ఫోన్ చేసి అడగండి, చెప్తాం. మాకు తెలిసినంతవరకు చెప్తాం. ఎందుకంటే కొంతమంది చెప్తారు మా ముత్తాతల వైద్యులు, మా తాతల వైద్యులు. నాకు అది లేదండి. మా వంశంలో ఎవరికి తేలుమంది తెలియదండి. కాకపోతే నాకు 4 గురువులు, ఆ 4 మహాత్ములు పెద్దవాళ్ళే. మరి ఏజళ్ళ కామేశ్వర గారంటే మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో కనుక్కోండి, ఆయన ప్రొఫెసర్ ఆయన. కాశీ భైరవ తీర్థల స్వాముల వారు, మరి పాలకొండలో కూడా ఆయన కనుక్కోండి. కాశీ నుంచి ఇప్పుడు వాళ్ళకి మాన్యాలు కూడా ఉన్నాయంట ఆయన. ఇక కృష్ణమాచార్యుల వారు రాజమహేంద్రవరం సద్బ్రాహ్మణుడు, ఇంకా వాళ్ళ గురించి చెప్పే పని లేదు కదండి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్ ఉద్యోగి యానాది సూరయ్య గారు, ఆయన చాలా మూలికలు నాకు చూపించాడు. నాకు అవసరమైన మూలికలు ఎక్కువ చూపించింది ఆయనేనండి. ఈ 4 ఒక ఆశీర్వాదంతోనే నేను వైద్యాన్ని 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా. చాలామంది కొన్ని లక్షల మంది గుర్తింపండి. అంటే ఒక్క జిల్లాలో ఎక్కువలేండి, మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ మంది, తర్వాత మిగతా జిల్లాలో కొంత. ఇక రెండోది, ఒక్క రోజుకే 100 మందికి 200 మందికి అందించే వైద్యం కాదండి నాది. నెల మొత్తం మీద 20-25 మంది కంటే చాలా కష్టం నా వైద్యం అటువంటిది. నేను చెప్పింది విన్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.